నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. తిరుమల లడ్డూలో కల్తీ కలిసింది అని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఆ కల్తీ వ్యవహారం ఏంటి? అందులో ఇదేంటి, జంతువుల కొవ్వు కలిసిందా, లేకపోతే చేప నూనె కలిసిందా, లేకపోతే బాత్రూమ్ క్లీనింగ్ కెమికల్స్ కలిసాయి? మొత్తానికి దేంతో ఆ నెయ్యిని తయారు చేశారు, నెయ్యిలో నెయ్యే లేదు అంటూ చెప్పిన దానిలో అసలు నిజమెంత? అటు ప్రభుత్వం చెబుతుంది నిజమా, లేకపోతే సీట్ చెప్తుంది నిజమా? మొత్తానికైతే లడ్డూ వ్యవహారానికి సంబంధించి గతంలో ఉన్న రుచి ఇప్పుడు లేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు. మరి నిజంగానే రుచిలో అయితే తేడా వచ్చింది, కానీ మరి కల్తీ ఎంతవరకు జరిగింది, ఆ కల్తీలో ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు చర్చిద్దాం. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం, చెప్పండి. సో ప్రభుత్వం చెబుతున్నట్టు బాత్రూమ్ క్లీనింగ్ కెమికల్స్, అదేవిధంగా యానిమల్ ఫ్యాటు, ఇంకా చేప ఆయిల్, ఇవన్నీ కలిసి ఆ నెయ్యికి సంబంధించి ఒక మిక్సింగ్ తయారు చేసి నెయ్యిని తయారు చేశారు. దానిలో అసలు నెయ్యిలో నెయ్యి లేకుండా ఈ పదార్థాలన్నిటితో నెయ్యి తయారు చేసి లడ్డూని చేశారు. అందుకోసమే గతంలో ఉన్న రుచి ఇప్పుడు లేదు. శ్రీశైలం దేవస్థానంలో కూడా ఇదే ఉంది. ఇవి నేను చెబుతున్న మాటలు కాదు, ఎన్డీడీబీ నివేదిక కారణంగా నేను మాట్లాడుతున్న మాటలు అని ప్రభుత్వం చెబుతుంది. ఇంత వ్యవహారం జరుగుతున్న కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు? భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం అయ్యుండి మరి ఇంత సున్నిత విషయంలో ఎందుకు అసలు ఒక క్లారిటీ ఇవ్వకుండా రోజుకు ఒక ఆరోపణ, అటు వైసీపీ ఒకటి చెప్తుంది, తర్వాత ప్రభుత్వం దాని మీద రియాక్ట్ అయ్యి ఇంకొక రకంగా మాట్లాడుతుంది, తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ లడ్డూ వ్యవహారం అనేది ఏ రోజుకు తేలే అవకాశం ఉంది సార్? ఇది ఎన్నికల దాకా తేలదమ్మా. నీ చివరి అడిగిన ప్రశ్న చెప్తున్నా, ఇవన్నీ 3 ఏళ్ళు నడిపిస్తారు. రావడం కష్టమే జరుగుతుంది. ఎందుకంటే నిజంగా అంటే నిజం గడప దాటేలోగా అబద్ధాలు అట మొత్తం ప్రపంచం అంతా చుట్టొస్తే జరుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి వారు కూడా మాట్లాడే పద్ధతి చూసుకుంటే శ్రీశైలం ప్రసాదం గురించి మనం మాట్లాడినాం. శ్రీశైలంలో కూడా జరిగింది ఏంది, వీళ్ళ హయాం వచ్చినాకే కదా. ఇప్పుడు ప్రసాదంలో కల్తీ జరిగిందంటే ఎవరు బాధ్యులు? గతంలో విజయాన్ని నెయ్యి సప్లై అయ్యేది అక్కడికి, అది కాదని కూటమి ప్రభుత్వం వచ్చినాకనే దాన్ని రద్దు చేసి, కూటమి ప్రభుత్వం 20 నెలలు అయింది, 2 రోజులు 3 రోజులు కాదు, వీళ్ళు వచ్చి 20 నెలలు అయిపోతుంది దగ్గర. 20 నెలల నుంచి దాన్ని గమనించకుండా ఇప్పుడు శ్రీశైలంలో జరిగింది ప్రసాదం అని చెప్పి మతం కూడా తీసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే క్రిస్టియన్ కనుక ఆయనను అనే ఉద్దేశం కూడా తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ కాదంటున్నాడు. చంద్రబాబు నాయుడు పరిణతికి ఇది రకంగా మచ్చ అంటున్నాను నేను. ఆయన 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చాలా పరిణతి పొందిన నాయకుడు, 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. జగన్మోహన్ రెడ్డిని కాగ్నైజ్ చేయడానికి నెయ్యిని మన అవసరంగా వెంకటేశ్వరుని భుజాల మీద తుపాకి పెట్టి పేల్చకండి అంటున్నాడు. ఇప్పుడు మనందరి మనోభావం దెబ్బతింటాయి కదా. ఎన్డీడీబీ నివేదిక పాతది అయితే నాకు తెలిసి అందులో నెయ్యిలో నెయ్యే లేదు, నెయ్యిలో కల్తీ కాదు, అసలు నెయ్యే కాదది అంటున్నప్పుడు, నెయ్యే కాదన్న దానిలో మళ్ళీ జంతువుల కోపు, మళ్ళా చేప నూనె, ఆఖరికి ఎక్కడికి వచ్చింది ఇప్పుడు ఇవాళ బాత్రూమ్ క్లీనర్స్ అంటున్నారు కదా. అంటే ప్రిజర్వేటర్స్ అన్ని కూడా అటువంటి, నేను చెప్తాను కదా, కోకో కోలా, థమ్స్అప్ ఇవన్నీ కదమ్మా, వీటిని కూడా చెట్ల మీద కొడితేనేమో పురుగులు వస్తున్నాయి, కడుపులో తాగేస్తున్నాం, మనం చూస్తున్నాం కదా. అందుకనే ఈ ఈ బదనాం అంటే భక్తుల మనోభావాలను దెబ్బతీసే బదనాలు ఎట్లా చేస్తున్నాడు? మీరు రాజకీయ పోరాటం చేసుకోండి, విధానాల పరంగా ఏమైనా చేసుకోండి, కానీ ఈ మన నెయ్యి విషయంలో చేస్తున్న పొరపాటు అయితే 20 నెలలుగా చూస్తున్నాం. 20 నెలల్లో వీళ్ళు వచ్చిన 6 నెలల నుంచి మొదలైంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ 1 సంవత్సరం నుంచి నెయ్యి కల్తీ కేసు నడుస్తూనే ఉంది కదా. ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఏముందంటే ఒక్క పాల చుక్క లేదు, ఒక వెన్న లేదు, నెయ్యి అంతకంటే లేదు. అదంతా కూడా కృత్రిమ మేధ లాగానే, కృత్రిమ నెయ్యి అంటే రసాయనాల మిశ్రమే నెయ్యి అంటున్నారు. దానిలో ఏమేం కలిసినాయి అని దాంట్లో కూడా అయితే నాకు తెలిసి చేప నూనె లేదు, ఈ బాత్రూమ్ క్లీనర్స్ లేవు. ఏది మనకి ఎన్డీడీబీ నివేదికలు చూస్తే. మళ్ళీ కొత్తగా ఇంకో నివేదిక నేను చెప్పలేను, కానీ నేను చూసిన నివేదికలు ఎక్కడ కూడా ఈ 2 లేవు. వీళ్ళు ముఖ్యమంత్రి స్వయంగా ఆరోపిస్తున్నారంటే ఏమన్నట్టు. రెండవది, సిట్ గాని, ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన కమిటీ గాని, ఎన్డీడీబీ గాని రిపోర్ట్ లో ఆ రిపోర్ట్ వచ్చింది కదా, ఛార్జ్ షీట్ వేసేది సిబిఐ అప్పచెప్పారు, సిబిఐ ఛార్జ్ షీట్ వేయాలి. ఛార్జ్ షీట్ వేసే కన్నా ముందే ఇందులో ఏమి తేలడే కనుక మళ్ళీ కొత్తగా తెలిసడానికి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారనే విషయం చంద్రబాబు నాయుడు మీద వైసీపీ వాళ్ళు అంటున్నారు. చూస్తున్నాం కదా మనం. అంటే మిగతా లొల్లిని వేరే నడుస్తుంది, తిట్లు, పురాణాలు, అరెస్టులు, పరామర్శలు అదొక నడుస్తున్నది. ఇప్పుడు ఈ నెయ్యి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు అథెంటిసిటీ ఉండి మాట్లాడుతున్నారా? ఆ నివేదికలో చెప్పిన అన్ని కండలు ఏం చేసి మాట్లాడుతున్నారని చెప్పాలి ఒకటి. రెండోది, ఇంకొక సింగిల్ కమిటీ సిట్ వేసిన విలేజ్ రాష్ట్రపతి వేసింది కదా, ఇంకొక సింగిల్ పర్సన్ తోటి సిట్ వేస్తారట. మళ్ళీ ఒకటి ఏంటంటే ఎంక్వైరీ కమిటీ అని. ఈ ఛార్జ్ షీట్ లో ఏముంది? నేనేమంటున్నాను, కోడి గుడ్డు మీద ఈకరి చెప్తున్నారు వీళ్ళంతకన్నా. ఏమి లేదు, సమస్య లేదు. నేనేమంటానంటే ఈ మొత్తం రిపోర్ట్లు 2 కలిపి చూపించి ఒక మన శ్వేతపత్రం విడుదల చేయాలి వీళ్ళు అంటున్నాను. ఎందుకంటే పాయింట్ టు పాయింట్ పారాగ్రాఫ్ చూసుకుంటూ ఎక్కడ మీరు అంటున్న ఆరోపణని అవన్నిటికీ గీతలు గీసి చూపించారంటారు. లేకపోతే ఏమైందంటే జంతువుల కొవ్వు అని ఒక ఆయన అంటే పంది కొవ్వు కలిసిందని ఇంకొక ఆయన అన్నాడు. చూసినాం కదా మనం.
గతంలో మెట్లు బొట్లు పెట్టిండ్రు, మెట్లు కడిగిండ్రు, మోకాళ్ళ యాత్ర చేసి అన్ని చూసినాం కదా. ఇవాళ మీరు జగన్మోహన్ రెడ్డి బదనాలు చేయదలుచుకుంటే ఇది ఒక్కటే కాదు, చాలా ఉన్నాయి అంటున్నా. 3 రాజధానుల సంగతి నుంచి మొదలు పెడితే, మీకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఆయన ఫోటోలు వేసుకుంటూ మొదలు పెడితే, అసెంబ్లీకి రాకపోవడం ఇవాడు దాని మీద చేయండి కానీ భక్తుల మనోభావాలు దెబ్బతీసుకుంటూ చేస్తే కష్టం. నిజంగానే ఆయన అన్నట్టు గతంలో ఒక మాట మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవాలి, రుచి తేడా కాదు, నాణ్యత కూడా తేడా రావడం ఏంటంటే రుచితో పాటు తొందరగా చెడిపోతున్నాం. గతంలో చూస్తే మనం చాలా మంది యాత్రలకు వెళ్తూ ఫస్ట్ తిరుపతికి వెళ్ళి ఒక దక్షిణ భారత యాత్ర అన్ని తీసుకొని ఇంటికి వచ్చేవాళ్ళు కదా. అప్పుడు 15 రోజులు పట్టేది, ఒకసారి 1 నెల రోజులు పట్టేది. కానీ తిరుపతి లాంటి చెడిపోకపోయేది, 1 నెల రోజుల తర్వాత కూడా మనం తింటే చెడిపోకపోయేది, దానికి ఎక్స్పైరీ లేదు. అంటే ఒక నెల దాకానే చెడిపోకపోయేది నాకు. ఇప్పుడు అట్లా కాదు, ఒక వారం రోజులు పోయేస్తే కూడా మనకు సంచులోనే బూజు పట్టేస్తుంది. దానికి కారణం ఏంది? దానిలో వాడిన నెయ్యి కదా. రుచి, నేను ఇప్పటికి కూడా ఆ ప్రసాదం భక్తుడు, నేను మంచిగా అనిపిస్తే ఎవరైనా ఇస్తే తిరుపతి ప్రసాదం ఎక్కువనే తీసుకుంటా. కానీ ఇక్కడ ఏమైందంటే చెడిపోతుంది, నాణ్యత లేదు అనే మాట వాస్తవమే. కానీ ఇవాళ ఈ ప్రభుత్వంలో మీరున్నారా, ప్రతిపక్షంలో ఉన్నారు మీరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నా ప్రశ్న ఏంటంటే పప్రభుత్వంలో మీరున్నారు కదా, గతంలో ఎప్పుడో కల్తీ జరిగిన నెయ్యి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ కూడా నువ్వుల నూనె కూడా 400 రూపాయలకు వస్తలేదని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కదా. మరి నెయ్యి 400 రూపాయలకి ఎట్లా వస్తుందని అడుగుతున్నాను నేను. నువ్వుల నూనె రాని నెయ్యి ఇవాళ కూడా అదే 400 రూపాయలకు కొంటున్నారు అక్కడ అంటున్నాడు. మరి ఈ నెయ్యి కరెక్టా? ఈ నెయ్యి మంచిదేనా? మీరు రుచి చెడిపోయింది అంటే ఇప్పుడు చెప్తున్నారా, పాతది చెప్తున్నారా? మరి ఇప్పుడు చేస్తే మీది కదా ప్రభుత్వం, మీది బాధ్యత కదా. మీ కమిటీ ఉన్నది, మీ దేవస్థానం బోర్డు ఉన్నది, ఏం చేస్తున్నారు? ఆఖరికి మనకు శ్రీశైలంలో కూడా జరిగింది అంటున్నారు కదా. శ్రీశైలంలో కూడా మీ ప్రభుత్వం వచ్చిన కారణం మొదలు అది విజయ డైరీ వాళ్ళు సప్లై చేసేది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. కానీ విజయ డైరీని మార్చింది ఎవరు? ఈ పాలకవర్గం కదా, మీరు వేసిన పాలకవర్గం కదా. మరి మీరు వేసిన పాలకవర్గం తప్పు చేస్తే మీరు దొంగ అన్నట్టు, కోత్వాలు చోరు ఉల్టా కోత్వాలు కూడా అంటే అన్నట్టు దొంగనే దొంగ అరుస్తుంటే మీరు అదే చేస్తున్నారంటున్నా. మీరు దొంగతనం మీరు చేస్తున్నారా, అవతల వాడు చేశారా? అవతల వాడు చేసిన దొంగతనం అరికట్టే బాధ్యత మీది కదా, అధికారులు మీరున్నారు కదా. ఇప్పుడు అంటున్నాడు మీరు రిపోర్ట్ రిపోర్ట్లో ఏమి తెలియలేదు. గమనించి ఏంటంటే కొండను దవ్వి ఎలకను కూడా పట్టలేదు, దాంతో ఆక్రోశంతో మీరు మాట్లాడుతున్నారు. అట్లని వైసీపీ నేరం చేయలేదంటలేదు. అవినీతి ఉంది, కల్తీ కాదు ఇక్కడ, అవినీతి ఉంది. ప్రతి కిలోకు 25 నుంచి 30 రూపాయలు కమిషన్ వసూలు చేసిండట. కనుక కమిషన్ల కోసం వీళ్ళు రాగానే వాడిని ఒత్తిడి చేసిండ్రు, ఆ ఏఆర్ డైరీ వాడిని. రాగానే వాడేమన్నాడు, గత ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చేసినా మీకు ఎక్కడి నుంచి ఇవ్వాలి నేను మాట అన్నాడు. ఇవ్వకపోతే తప్పదురా అన్నారు. 4 ట్యాంకర్లు సీజ్ చేసిండ్రు, వాడిని బదనాలు చేసిండ్రు, కంగాలు చేసిండ్రు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్త వాడికి ఇవ్వడానికి కూడా కారణం ఏంటి? ప్రభుత్వ రంగంలో నడిచే డైరీ నుంచి తీసేసి శ్రీశైలంలో అయితే వీళ్ళు వచ్చినాకనే జరిగింది కదా. మరి ఇక్కడ ఎవరు బాధ్యులు అంటున్నాను నేను. అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి బాధ్యత కాదు. 20 నెలల తర్వాత కూడా గత ప్రభుత్వమే బాధ్యత అంటే ఎన్నో చెడు నెట్టుకొస్తారు వీళ్ళు అంటున్నాడు. అంటే ఇక 3 ఏళ్ళ మీద నెట్టుకొస్తారా? అందుకనే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు సప్లై చేస్తున్న నెయ్యి ఎంత ఉన్నది? అది కల్తీ నెయ్యనా? ఇట్లాంటి మీరు బాత్రూమ్ క్లీనర్స్ అన్ని కలిసినాయా? గత నివేదికలో జంతువుల కొవ్వు, చేప నూనె, బాత్రూమ్ క్లీనర్స్ కలిసినాయని ఎక్కడ కనపడలేదు. కానీ అదేమైనా రుజువు ఉంటే చూపించండి, దాని మీద ఎంక్వైరీ చేయాలి, శిక్షించాలి. అనిల్ సింఘాల్ పక్క పెట్టారు. ఇప్పుడు ధర్మారెడ్డి, ఇప్పుడు వీళ్ళదంతా ఏంటంటే ధర్మారెడ్డి వరకు పోయింది. ఇవాళ మనకు అప్పటి 2 చైర్మన్లు ఉన్నారు, కరుణాకర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి. వీళ్ళ దగ్గరికి పోవడానికి ఇదంతా మార్గం చేసుకుంటున్నారు. వాళ్ళని కూడా అరేంజ్ చేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు జరుగుతున్న దాని మీద రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి మీ మీద ఎంక్వైరీ పెడితే ఇదే జరుగుతుంది కదా. కనుక ఇప్పుడైనా సరే ఈ నెయ్యి లేనిది ఎంత ఉందో ఇవాళ సప్లై అవుతున్న నెయ్యిలో కూడా శ్రీశైలం కావచ్చు, తిరుపతిలో కావచ్చు, మీరు ఇప్పుడు ఎంక్వైరీ జరపండి. అదే 400-500 రూపాయలకు నెయ్యి వస్తుందా చూడండి. హెరిటేజ్ కానీ, అమూల్ కానీ ఇవన్నీ 1000 రూపాయలు తక్కువలే అమ్మ నెయ్యి. ఇవాళ కిలో నెయ్యి మిగతా ప్రైవేట్ కంపెనీలు కానీ 1000 రూపాయలకు తక్కువ లేదు కదా. మరి 1000 రూపాయలు ఉన్న నెయ్యిని 400-500 నువ్వుల నూనె రాని అంత రేటుకి అమ్ముతున్నారంటే దానిలో ఏదైనా ఉందా లేదా? నెయ్యి కాదని చూపిస్తుంది కదా. పూర్తి స్థాయిలో శ్వేతపత్రం విడుదల చేస్తే మాత్రం భక్తుల మనోభావం దెబ్బతీయకండి. అనవసరంగా భక్తులకు జంతువుల కొవ్వు, చేప నూనె అని అనవసరంగా అపోహలు పెంచకండి. ప్రభుత్వం అపోహలు పెంచొద్దు, అపోహలు తొలగించాలి. ఏం జరుగుతుందో పారదర్శకంగా చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉందని నేను అంటున్నాను. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.